హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఆ వీడియో ఏంటంటే త్వరలో మనం మాట్లాడుకుందాము. ఇప్పుడైతే మనం బండి అయితే తీస్తున్నాం బయటకి అయితేను. మన ఫ్రెండ్ గారు అయితే దిమ్మిల్ సెంటర్లో వెయిట్ చేస్తున్నాడంట మన కోసము. అందుకోసం అయితే మనం వెళ్తున్నాము. ఈ రోజు ఏందో తెలుసు, అందుకోసం మనం అయితే అక్కడికి వెళ్తున్నామని ప్లాన్ అయితే ఉంది, చిన్న ప్లాన్ అయితేను. చూద్దాం అక్కడ పోయినాక మనమైతే బండి స్టార్ట్ చేసేసి మనం దిమ్మిల్ సెంటర్ దావంటే అయితే వస్తుండే మధ్యలో మన నీకు బాగా తెలిసిన బీటెక్ ఫ్రెండ్ అయితే వాడైతే కలిశాడు. ఇంక వాడిని కూడా వేసుకుని పోయినాం. పదాం భరత్ తీరికి వస్తావా అన్నాడు. సరే పదాం అన్నాడు. ఇంక నేను కూడా వాడిని ఎక్కించుకొని ఇంక నేను మా ఫ్రెండ్ గాడు తెలుసు కదా వీడు నా ఇన్స్పిరేషన్ అప్ప వీడు నాగేష్ అని. చేసే ఇన్స్పిరేషన్స్ కి వీడిచ్చే మోటివేషన్ కి నాకైతే పెద్ద కొండ కూడా ఒక చిన్న గులకరాయి అయితే కనపడుతుంది. అలా అయితే నేను మా ఫ్రెండ్ గారు ఇద్దరు బండిలోకి అయితే షిఫ్ట్ అయిపోయాము. ఇక్కడ బండి ఆడబెట్టలో మనకైతే బండి ఆసక్తం కానీ ఇక్కడ బండి ఆడబెట్టలో తెలియదు. ఇంక మా వాడు అనుకోని ఒక మంచి ప్లేస్ ఉంది బారా అని ఇక్కడ గుడి ముందర అయితే కొంచెం పార్కింగ్ ప్లేస్ ఉంటే అక్కడికైతే తీసుకొచ్చి సందులో అయితే దూరం చేసాం బండిని. చూద్దాం ఉంటుందో పోతుందో మనం దర్శనం చేసుకుని అయితే వచ్చేద్దాం. మధ్యలో అయితే మన గాంధీ అయితే కనపడ్డాడు. మహాత్మా గాంధీ ఇంత చిన్న వయసులో ఇంత కష్టపడుతున్నాడు. నాకైతే చూస్తే కొంచెం బాగా అయింది. ఇప్పుడు వచ్చేసి ఒక సినిమా ఎఫెక్ట్ అయితే ఇది మీ ముందరికైతే తీసుకొచ్చాను. చూడండి, ఇదే మన ధర్మవరం తేరు. ఇంకా చాలా ఉంది. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కువ ఇక్కడైతే ఎంతమంది జనాలు అంటే అంతమంది జనాలు. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఇక్కడైతే చాలా తక్కువ అయితే ఉన్నారు. అంతగా అయితే జనాలు అయితే కనబడలేదు. ఇక్కడ ఇంకొక సినిమా ఎఫెక్ట్ అయితే ఇక్కడ కనబడుతుంది మీకైతేను. చూడండి, అలా చెన్నకేశ్వర స్వామిని అయితే ముక్కొని ఇలా మన అన్నోళ్ళు కలిసి ఉంటే ఇక్కడ మన అన్నోళ్ళతో అయితే ఫోటో అయితే దిగాము. ఇంకా చూడండి, మీరు కూడా చెన్నకేశ్వర స్వామిని అయితే మీరు కూడా ముక్కోండి. మీరు ఈ వీడియోకి లైక్ కొట్టుకోకపోతే మీకు ఏందో కూడా జరుగుతుందో నాకు తెలిసి అయితే నేను అనుకుంటున్నాను. అందుకే గాయస్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా. ఇక్కడ పోలీస్ అన్న చూసి మనల్ని అయితే దగ్గర పిలిచినాడు. మళ్ళీ మంచోడని తెలిసి కూడా మళ్ళా సరే పోయి వెళ్ళిపో అన్నాడు. ఇంకా మనం ప్రసాదం తినడానికి అయితే వచ్చేసాము ఇక్కడికైతేను. నాకైతే ఆ పోలీస్ అన్నని చూస్తుంటే ఎందుకో కొంచెం భయం వేసింది. ఫస్ట్లో రారా అన్నాడు. ఎందుకో తెలియదు కానీ చూస్తే నా మగన్ దొంగను మాత్రం అనుకున్నాడు ఏమో కానీ మళ్ళీ ఇంకా దగ్గర పోయినాక చూసి సరే పో బాబు అన్నాడు. ఇంకా నేను మా ఫ్రెండ్గా ప్రసాదం తీసుకొని ఇంకా అలా ప్రసాదం తినేసి ఇంక మళ్ళీ మనం ఇంటికైతే రిటర్న్ అయితే బయలుదేరాం. మధ్యలో అయితే ఒక చాలా మంది అయితే ఫుడ్ అయితే డొనేట్ చేస్తున్నారు. ఫుడ్ కానీ అలా వాటర్ ప్యాకెట్లు, మజ్జిగి భక్తులందరికీ డొనేట్ అయితే చేస్తున్నారు. ఇంకా నేను మా ఫ్రెండ్ గారు అయితే ఇంకా రిటర్న్ వచ్చేసాను. ఇంక చెప్పాం కదా, ఇంక మా ఫ్రెండ్ గారిని అయితే అక్కడ డ్రాప్ చేశాను. వన్ బండి అయితే అక్కడ పార్కింగ్ చేసినాడు బాగా సేఫ్గా చెట్టు కింద. మనం మళ్ళీ ఇంకో ఫ్రెండ్ గారు ఫోన్ చేసినాడు పదాం పర తేరుకని. ఇంకా మళ్ళీ ఇంకా మనం వాన మాట కూడా కాదని లేక నేను సాయిగాడు అశోక్ గాడు మేము ముగ్గురం కలిసి మళ్ళీ అయితే ఇంకోసారి అయితే వచ్చాము. మధ్యలో దారిలో వెళ్తుంటే మాకు ఒక చెప్పుల షాప్ అయితే కనపడింది. చూస్తే అన్నీ 100 రూపీస్ అంట. మా సాయిగాడైతే అన్నాడు, రే ఇక్కడికంటే తేరులో ఇంకా బాగుంటాయి, అక్కడ తీసుకుందాం బారా అన్నాడు. ఇంకా సరే నీ మాట ఎందుకు కాదన్నలే తీస్తాడేమో అనుకోని నేను పిలిచబోతాను. ఆడిపోయి చూస్తే ఇక్కడ ఉప్పేసినవన్నీ మనమే తీసుకోరా అంటాడు. ఇంకా చూడండి మీరే, ఇంక మనలతో అట్లుంటుంది. మళ్ళీ ఇక్కడ మనం కూడా ఇంకా వీళ్ళతో సెల్ఫీలు తీసుకొని అలాగే వీడియో తీసుకొని చూడండి. ఇంకా తేరు వీళ్ళ వచ్చింది మాత్రం తేరు ముక్కోవడానికి కాదు, అమ్మాయిని చూడడానికి అయితే వీళ్ళందరూ వచ్చినారు. ఇంకా ఈరోజు తేరు, ఆ తేరు పండుగ రోజు కూడా నావుడు చికెన్ అయితే వదిలిపెట్టలేదు. ఈరోజు కూడా చికెన్ తినడానికి వచ్చారు. నాకు ఇది చూస్తుంటే అనిపిస్తుంది ఎవర్రా మీరంతాను అని. కానీ ఏం చేస్తాం, ఇంకా అది అయిపోతేనే మళ్ళీ మా ఫ్రెండ్స్ కానీ ఇంటికి డ్రాప్ చేసి మళ్ళీ మా ఫ్యామిలీతో అయితే వచ్చాను మళ్ళీ తేరుకి. మన ఫ్యామిలీతో వచ్చిన మన ఊర్లందరూ ఇక్కడైతే కలిశారనమాట. మన ఊర్లందరితోనూ మన ఇంటర్ ఫ్రెండ్ అయితే వీడైతేను సాయిరాజ్ అని. వీడేమో ఇంటర్ ఫ్రెండ్, వీననకులు ఉండేది మాత్రం మన తమ్ముడు అనమాట. మన తమ్ముడు మేమందరం మళ్ళీ సెల్ఫీ అయితే తీసుకున్నాము. నేనైతే కష్టం చెప్తున్నాను, ఇంటర్ 10th మాత్రం లైఫ్ మాత్రం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 10th క్లాస్ ఫ్రెండ్ అయితే వచ్చినాడు మన ఇంటికాడికి. మళ్ళీ వాడు కూడా చెప్పినాడు పదా బార తేరుకి ఇప్పుడైతే తేరు ఎక్కుతా అంటారు అన్నాడు. సరే అని నేను మా ఫ్రెండ్ 10th క్లాస్ ఫ్రెండ్ ఇద్దరం కలిసి మళ్ళీ మన డిగ్రీ ఫ్రెండ్ గారి దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా మేము ముగ్గురం కలిసి ఇంకా తేరుకాడికి అయితే వెళ్తున్నాం. అక్కడైతే మన ఫ్రెండ్ గాళ్ళంతా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చెప్పాను కదా పొద్దున నాగేష్ అని. వీడే నన్ను వదిలేసేం పాడు అయినా కూడా మనం ఫాస్ట్గా అయితే వచ్చాము. వీళ్ళైతే మన డిగ్రీ ఫ్రెండ్స్ వీళ్ళంతా మన కోసం ఇవాళ వరకు వెయిట్ చేసినారు. ఇంక సరేలే ఇంక అందరం కలిసినాము, ఇంకా పోతున్నాము. ఇక్కడ మధ్యలో అయితే మాకు చెప్పులు యాక్టివిటీస్ అలా తెలియక అక్కడైతే ఎత్తుకొని వాతావరణం మాటలు దొంగనాడుకులు ఉంటారని మేమైతే ఇక్కడ భద్రంగా అయితే సేఫ్గా పెడతాం. ఎందుకంటే అలా పోయినది మాకు తెలుసు కాబట్టి మేము కూడా ఇలా అయితే చేస్తున్నాము. ఇంక మన ఫ్రెండ్స్ అందరం కలిసి వీళ్ళందరూ నవ్వుతున్నారు, మనం ఎక్కడ వచ్చినా వీడియోలు తీస్తాడు కదరా అని. ఇంక మనకి అట్లా ఉండదప్ప ఇంకా యూట్యూబ్ని ఎంచుకున్నాం కానీ మన సన్నగా అయితే మనం వీడియోలు తీసుకున్నాం. మనమైతే వచ్చాము. లైవ్ పెడదామనుకున్నా కానీ లైవ్ అయితే అది ఎందుకో నెట్ అయితే రాలేదు అక్కడ లైవ్కి. ఇంక సరే అని మేము అక్కడైతే చాలా ఎక్కువ జనాలు ఉన్నారని మేము మళ్ళీ ఇక్కడ సందు అయితే చూసుకున్నాము. అక్కడ సందు చూసుకొని ఇలా అయితే మళ్ళీ మా తేరు మధ్యలోకి అయితే వచ్చాను. చూస్తుంటే పద్దన చూస్తే ఇంత జనాలు అయితే లేరు. మీరు చూడొచ్చు, మీరు గమనించవచ్చు. పద్దన ఇంత జనాలు అయితే ఖచ్చితంగా అంటే లేరు. ఇప్పుడు చూడండి తేరు ఎక్కుతున్నారని తెలిసి ఎంతమంది అంటే ఎంతమంది వచ్చారు. ఈ ఊరిలో కాదు పక్క నేనైతే చెప్తున్నాను, ఈ ఊరిలో అయితే ఇంతమంది అయితే ఉండరు. పక్కన పల్లెల్లో కూడా చాలా మంది అయితే వచ్చారు. పద్దన తెలుసు కదా మన 10th క్లాస్ ఫ్రెండ్ మన ఊరోళ్ళు అంతా చాలా మంది అందరూ వచ్చారు. ఇక్కడ చూడండి మనకి ఐస్ క్రీమ్
క్రీములు పంచుతున్నారు. ఐస్ క్రీములు ఫ్రీగా ఇస్తే ఒకటి తీసుకోడు. చూడండి మనం కూడా 2 అయితే తీసుకున్నాం మన ఫ్రెండ్స్ గణాలకి నాకి అందరం అయితే తీసుకున్నాము. చూస్తే ఫ్రీగా వాళ్ళందరూ ఇంతమందికి పంచుతున్నారంటే చాలా గ్రేట్ అనే చెప్పాలా. ఎందుకంటే చూస్తున్నారు కదా మీరే ఎంతమంది అంటే అంతమంది వస్తున్నారు. ఇలా పంచుతుంటే నాకైతే ఒక అనిపించింది ఇంతమందికి పంచాలంటే వాళ్ళ ఆశలందరూ అమ్ముకోవాలని. అందుకే వాళ్ళు కూడా తెలుసుకొని ఆఫ్ చేసినారు. ఇంకా పంచాయతీ అయితే స్టాప్ చేసేసినారు. ఇంకా మనం తీసుకొని మన ఫ్రెండ్స్ వాళ్ళకి అయితే ఇచ్చేసి మనం వాళ్ళతో షేర్ చేసుకొని తిన్నాము. ఇక్కడ ఎవరో తేరులేకి హోలీ జరుపుకుందామని వచ్చినాడు మనోడు. రంగు అంతా తీసుకొని వచ్చి హోలీ జరుపుకున్నాం. హోలీ ఏముంది బ్రో, ఎవరైనా కొట్లాడుకుంటే మన వీడియో తీసుకొచ్చి మన కంటెంట్ అనేది ఉంటుంది. ఎవరైనా కొట్లాడకుండా బా మనం వీడియో అయితే తీద్దాము అని అనుకున్నాను. లేదో ఒక 10 నిమిషాలకి ఒక పెద్ద గొడవ అయితే జరిగింది. చూడండి మీరేను, ఒక పెద్ద గొడవ అనే చెప్పుకోవచ్చు. ఇంత పెద్దది చుట్టికారం అసలు ఎవరే కానీ లేరు వీళ్ళ మధ్య. అసలు వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఎవరు పోలీసులు కానీ ఎవరే కానీ పట్టించుకోలేదు. మనమైతే ఇంకా వీళ్ళ గొడవ నుంచి అయితే మనం బయటకు అయితే వచ్చేసాం. మన ఫ్రెండ్స్ కావాలంటే వాళ్ళందరూ కలిసి ఆపేసినారు. రే వద్దురా మామ అసలు గొడవ పడకూడదురా, పండగ పూట ఏంద్రా గొడవ అని మేమందరం కాంప్రమైజ్ చేసేసి మేమైతే ఇంకా అందరినీ తోలుకుపోయి పక్కకైతే పిలిచిపోయామన్నమాట. పిలిచిపోయి వాళ్ళందరికీ కాంప్రమైజ్ చేసేసాము. ఇంకా మేము అలా తీరంతా తిరుగుతున్నాము. చూస్తుంటే అబ్బా ఇంతమంది జనాలు మాత్రము అసలు ఎక్కడున్నారా వీళ్ళందరూ అనుకునే ధర్మవరంలో వాళ్ళైతే ఇంతమంది అయితే ఉండను కూడా ఉండరు. అందరూ ఇక్కడ చూడండి ఇక్కడ మన పుట్టపర్తి ఎంజాయ్ పండుగ అనే బ్రో కూడా వచ్చేసినాడు. ఇంకా మనం ఈవినింగ్ అయిపోయిందని మనం అందరం అయితే ఇంటికి అయితే బయలుదేరాం. మధ్యలో అయితే ఒక పెద్ద వర్షం అయితే పడింది.